ఇది మట్టి కుండను మనము డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకూడదు. ఇదిగోండి, ఈ మట్టి కుండని 1 అవర్ నుంచి నీళ్ళల్లో సోకింగ్ పెట్టేసేసాను. నానిపోయింది, బాగా నానింది కదా. ఇప్పుడు దాన్ని మనం నీట్గా ఈ మట్టి కుండలో నేను బియ్యం వేశాను. ఇదిగోండి బియ్యం చూడండి, ఈ బియ్యం నానాయి బాగా. ఈ మట్టి కుండ ఈ బియ్యం నీళ్ళతో బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ బియ్యం నీళ్ళు తీసేసి ఈ నీళ్ళు తీసేసి తర్వాత ఈ మట్టి కుండని తీసుకొచ్చి ఆ బియ్యం వాటర్ అంతా పడేసిన తర్వాత నీట్గా కడిగేసి తీసుకొచ్చి ఇలా ఎండకు పెట్టాలి. ఈ తడి అంతా ఆరిపోవాలి, తడి ఉండకూడదు అస్సలు. ఇది మూత, ఇది వచ్చేసి మట్టి కుండ. నేను 2 తీసుకున్నాను, బాగున్నాయని చెప్పేసి 2 తీసుకున్నాను. రేటు కూడా రీజనబుల్గానే వచ్చాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్లు ఉంటాయి. ఇవి బాగా ఆరిపోయింది కదా. ఇప్పుడు ఈ ఆరిపోయిన దానికి మనం ఇంట్లో ఏ నూనె అయితే వాడతామో అదే నూనె ఒక 2-3 డ్రాప్స్, అంటే 1 టీ స్పూన్ అంతా కూడా వేయచ్చు. వేసేసి దీన్ని మనము ఇట్లా గిన్నె మొత్తం అప్లై అయ్యే విధంగా చేతితోటి చేయాలి. మొత్తం గిన్నెకి మొత్తం, మూతకి గిన్నెకి మొత్తం. ఎందుకంటే మనము ఏదన్నా వండేటప్పుడు ఇలా మూత పెడతాం కదా, అలాంటప్పుడు మూత కూడా సేఫ్టీగా ఉంటుంది. ఈ టిప్పు మీకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఎందుకంటే గతంలో నేను ఒక మట్టి కుండ వాడి చూశాను. ఇది చూడండి ఎలా అయిపోయిందో, ఇట్లా పగిలిపోయిందనమాట, అంటే చిట్లిపోయింది. దీన్ని ఇప్పుడు పడేయడానికి తప్ప దేనికి ఇది ఉపయోగపడదు. చూడండి ఎలా చిట్లిపోయిందో. ఇలా చిట్లిపోకుండా ఉండాలంటే తప్పకుండా మీరు ఇలా ట్రై చేసి చూడండి. నేను 2 గిన్నెలు కొన్నాను కదా, ఒకటి ట్రై చేశాను, బాగా వచ్చింది. అందుకని ఇంకా 2వది కూడా మీకు చెప్తే యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ టిప్ను అందరూ ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళకి, తెలియని వాళ్ళకి కూడా ఇది ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి నాన్ వెజ్ వండుకునేటప్పుడు కుక్కర్లలో వండకూడదు అని చెప్తున్నారు కదా. అందుకోసమని ఇలా మట్టి పాత్రలు ఉపయోగించుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూడండి ఇలా మొత్తం నీట్గా అప్లై చేసేసాను నూనె. మీరు అనుకోవచ్చు పొయ్యి మీద పెట్టేటప్పుడు నూనె వేస్తాం కదా అని. లేదండి, ఇలా నూనె పూసేసి 1 డే పక్కన ఉంచేయాలి. ఇలా మనం ఒక గిన్నెని, ఈ మట్టి గిన్నెని ఒక 1 డే వరకు ఇలాగే పక్కన ఉంచేయాలి. నెక్స్ట్ డే మాత్రమే ఉపయోగించుకోవాలి. రేపు మనం వాడాలనుకుంటే ఈరోజు దీనికి ఇలా చేసి పక్కన పెట్టుకొని రేపు మనం వాడుకోవాలి. అంటే ప్రతిసారి అలానే చేయాల్సిన పని లేదు, ఇది ఫస్ట్ టైం కాబట్టి అలా చేయాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.